మీ కిడ్నీ తొలగించాల్సిన అవసరం వస్తుందా? అయితే ఈ వీడియో చూడాలి మీరు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ V9 హాస్పిటల్స్. మీ కిడ్నీ పని చేయట్లేదు, తీసేయాల్సిన అవసరం ఉంది అని మీ డాక్టర్ చెప్పారా? సో కిడ్నీ తొలగించడానికి కారణాలు ఏంటి? నిజంగా కిడ్నీని తొలగించాలా? తొలగిస్తే వచ్చే నష్టం ఏమిటి? దాచుకుంటే వచ్చే నష్టం ఏమిటి? తీసేస్తే వచ్చే ఉపయోగం ఏమిటి? ఈ పాయింట్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకొని డెసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్. కిడ్నీ పనిచేయని పరిస్థితుల్లో తీసేయాల్సిన అవసరం అందరి పేషెంట్లకి ఉండదు. చాలామందికి పుట్టుకతో పనిచేయని కిడ్నీ ఉండొచ్చు. జీవితకాలం బ్రతకటానికి నార్మల్గా సింగిల్ కిడ్నీ నార్మల్గా పనిచేస్తున్నా సరిపోతుంది. భగవంతుడు ఒక కిడ్నీ ఎక్స్ట్రా రిజర్వ్ ఇచ్చాడు మనకి. సో భయపడకండి, బాధపడకండి. కానీ తొలగించాల్సిన అవసరం ఉందా లేదా అనేది మాత్రం క్లారిటీగా తెలుసుకోవాలి. కిడ్నీ రాళ్ల వల్ల పాడయింది, చీము వచ్చింది, కిడ్నీ పనిచేసే తత్వం పూర్తిగా పోయింది అన్నప్పుడు అది టెంపరరీయా పర్మనెంటా అనే వ్యత్యాసం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా రాయి అడ్డం పడి ఉన్నప్పుడు పేషెంట్కి నొప్పి రావటం, కిడ్నీలో మూత్రం తయారైతే ప్రెషర్ పెరిగి కిడ్నీలో నుంచి యూరిన్ బయటికి చిందటం, బ్యాక్ సైడ్ యూరినోమా అంటాం. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు సేఫ్టీ మెజర్ లాగా, డిఫెన్స్ మెకానిజం లాగా కిడ్నీ పనిచేయటం ఆగిపోతుంది. మూత్రం ఎక్కువ తయారు చేస్తే వాపు పెరిగి నొప్పి పెరుగుతుంది కాబట్టి డిఫెన్స్ మెకానిజం లాగా మనం చేతికి దెబ్బ తగిలితే కట్టుకొని రెస్ట్ ఎట్లాగైతే ఇస్తామో కిడ్నీ కూడా అట్లాగే రెస్ట్ తీసుకుంటుంది. ఇది టెంపరరీ ఫేజ్లో కూడా ఉండొచ్చు. ఎన్నాళ్ళు 2 వారాల నుంచి 2 నెలల వరకు టెంపరరీ ఫేజ్లో ఉండి అప్పుడు పర్మనెంట్ డ్యామేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో రాయి అడ్డంబడి ఉన్నప్పుడు, కిడ్నీలో వాపు ఎక్కువ ఉన్నది, పనిచేసే తత్వం లేదు అని మీ డాక్టర్ శంకించినప్పుడు ఒక టెస్ట్ చేస్తాం, DTPA అని. ఈ టెస్ట్ చేసే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అడ్డంని తొలగించి మనం ఆ టెస్ట్ చేయాలి. అడ్డంని ఎలా తొలగిస్తాము? రాయి తీసి కాదు. ఎందుకంటే పని చేస్తుందో లేదో తెలియని కిడ్నీలో ఆపరేషన్ చేసి రిస్క్ తీసుకొని రాయి తీసిన తర్వాత పని చేయట్లేదు అని తెలిస్తే ఆ ఆపరేషన్ వేస్ట్ అవుతుంది. కాబట్టి సో స్టెంటింగ్, డీజే స్టెంటింగ్ అనే ఒక సింపుల్ ప్రక్రియ 10 నిమిషాలు పడుతుంది. మూత్రం దారి ద్వారా వెళ్ళి ఆ స్టెంట్ పెట్టేసి రాయిని దాటి ముందుకు వెళ్తుంది. ఆ స్టెంట్ కిడ్నీలో ఉన్న నీరు వాపు దిగటం స్టార్ట్ అవుతుంది. అడ్డం తొలగిపోయింది అనుకోని కిడ్నీ మూత్రం తయారు చేసే తత్వం ఏమన్నా ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టెంట్ పెట్టిన 2 వారాల తర్వాత DTPA టెస్ట్ అనేది చేస్తే అప్పుడు వచ్చే రిపోర్ట్ కరెక్ట్ రిపోర్ట్. అప్పుడు కూడా కిడ్నీ పనిచేయట్లేదంటే ఎస్ చేయట్లేదు. పొరపాటున కిడ్నీ పనిచేస్తోంది అంటే కిడ్నీ తీయించుకోవాల్సిన అవసరం లేదు. రాయి తీయించుకొని ఆ కిడ్నీని కాపాడుకోవాలి. చాలా సెంటర్స్లో, పెరిఫెరీస్లో, ఊళ్ళల్లో నేను చూస్తూ ఉంటాను. పేషెంట్ DTPA రిపోర్ట్ పట్టుకొని వస్తారు. అడ్డం పడిన రాయి, 10 రోజుల నుంచి నొప్పి, DTPA టెస్ట్ రాశారు, కిడ్నీ పనిచేస్తలేదు, కిడ్నీ తీసేయాలని చెప్పారు. ఇది చాలా ప్రమాదం. టెంపరరీ ఫేజ్లో డ్యామేజ్ జరుగుతున్నప్పుడు ఈ టెస్ట్ చేసినా కిడ్నీ పని చేయట్లేదనే వస్తుంది. ఇట్లాంటప్పుడు స్టెంట్ పెట్టుకొని 2 వారాలు వెయిట్ చేసి అప్పుడు DTPA పరీక్ష చేయాలి. అప్పుడు వచ్చే రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. రాయి కాకుండా 2వ కారణము క్యాన్సర్. క్యాన్సర్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయి ఉంది. కిడ్నీ క్యాన్సర్ అనేది బయాప్సీలతోటో సూది పరీక్షలతోటో నిర్ధారించే రోగం కాదు. కేవలం CT స్కానింగ్, నరానికి మందు ఇచ్చి CT స్కానింగ్ చేసి ఆ మందు కిడ్నీ తీసుకునే తత్వము, ఆ క్యాన్సర్ గడ్డ తీసుకునే తత్వంని బట్టి క్యాన్సర్ ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. అందులో కూడా కిడ్నీని మనం కాపాడవచ్చు. ఎట్లాగా? కిడ్నీ ఏ పొజిషన్లో క్యాన్సర్ ఉన్నది, ఎంత పెద్ద క్యాన్సర్ ఉన్నది, కిడ్నీ సైజు 10 సెంటీమీటర్లు ఉంటే సగం కిడ్నీని మనం సేవ్ చేసే అవకాశం ఉన్నదా, 2 సెంటీమీటర్ల గడ్డ కోసం 10 సెంటీమీటర్ల కిడ్నీ తీసేయాలా, రక్తనాళాలకి ఎంత దగ్గరగా ఉన్నది, తీస్తే మనం మిగతా కిడ్నీని కాపాడగలమా లేదా రిస్క్ ఎక్కువ ఉంటుందా, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని లాప్రోస్కోపీ ద్వారా, చిన్నపాటి ఆపరేషన్ ద్వారా ఈ కిడ్నీ క్యాన్సర్ని కూడా తొలగించి మనం కిడ్నీని కాపాడుకోవచ్చు. సో రాయి అయినా, ఇన్ఫెక్షన్ అయినా, క్యాన్సర్ అయినా కిడ్నీ తొలగించాలి అనేది చాలా పెద్ద డెసిషన్. తొలగించాల్సిన అవసరం ఉందా లేదా అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. పొరపాటున దురదృష్టవశాత్తు తొలగించాల్సిన అవసరం వచ్చినా 2వ కిడ్నీ మీద జాగ్రత్తగా చూసుకుంటే జీవితకాలం సంతోషంగా ఉండొచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు మీ కిడ్నీ హెల్త్ గురించి కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా వీఆర్ అవైలబుల్ at V9 హాస్పిటల్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.